పాల్గొంటున్న మండలండి. నేను ఎక్కువ శ్వాస వర్క్ చేస్తుంటానండి. పెద్ద సమస్యలు ఉంది అందరూ ఈ రోజు నేను ఆసుపత్రి సందర్శించాను. లేవాలంటే పని చచ్చిపోతానండి. ఈ రోజు పేషెంట్ గా ఉండి వీళ్ళకి సరైన భోజనం సరిగ్గా అందుకోవడం లేక అన్నం కూడా తగ్గించి టెలిఫోన్ చేసేస్తాడు పేషెంట్ ని. ఈ పాల్గొన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా అండి. హాస్పిటల్ కలిస్తే ఇక సూపరింట్ కూడా కలిశాను. మరి వాళ్ళు కూడా తగిన యాక్షన్ తీసుకోవట్లేదు. ఏదో మామూలుగా ఏదో అని చెప్తాను, అదే స్టోరీ చెప్తాను. అధికారులు దృష్టి కూడా నేను పెడతాను. గతంలో కలప తీసుకు డిప్యూటీ సీఎం తీసుకుని కూడా పెడతానండి. పేదలు కూడా ఈ రోజు న్యాయం జరగాల్సిందని నేను మరీ మరి ప్రార్థిస్తాను. ఈ రోజు దేశంలో ఎంతమంది అనారోగ్యంగా వస్తారు, వాళ్ళకి సరైన మందులు ఇచ్చి న్యాయం చేస్తారని కూడా నేను మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. దీని మీద తక్షణమే దీనికి ఆల్రెడీ డిఎం ఎక్కువ కొలుస్తాను. చంద్రశేఖర్ పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి ఏం బాగోలేదు. నా కళ్ళతోనే జరుగుతున్నాను. నేను హాస్పిటల్ పేషెంట్ తీసుకొచ్చింది. నేను ఓన్ గ్రామం నుండి పక్క గ్రామం. ఇక తీసుకొచ్చిన తర్వాత కూడా నా కళ్ళెదితే అన్నం కూడా సరిగ్గా పెట్టమని నేనే అడిగాను. ఇది అన్నం పెట్టండి, పేషెంట్ ఎక్కువ తింటారని ఇస్తే వాళ్ళు ఏదో వంట నుంచి ఆవిడ వంట ఓటీజీ ఒక్కొక్క మాట్లాడి దీని మీద సౌకర్యం కూడా చేస్తే మరి వాళ్ళు ఎంతవరకు స్పందిస్తారని చూడాలి. సరైన మందులు కూడా పేదలకి అందుబాటులో ఉండాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తాం దూరం నుంచి మేము న్యాయం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి మన చంద్రబాబు నాయుడు దృష్టి కూడా పెడతాను. మేము న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం మరి నాకు ప్రార్థిస్తానండి.